ఈ ఒక్క వాటర్ యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ హెయిర్ కట్ ఛాలెంజ్ లో డే 2. ఎలాంటి ప్రమోషన్ కాదు, కొలాబరేషన్ కాదు, నేను జెన్యూన్ గా యూస్ చేసి రిజల్ట్ మీతో చూపిద్దామని ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. డే 1 వీడియోలో హెయిర్ కేర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాన్ని ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి అన్నది క్లియర్ గా చూసాము. అలాగే నాతో పాటు ఇంకో ముగ్గురిని ట్రై చేయమని చెప్పాను, వాళ్ళ కోసం ప్యాకింగ్ లు కూడా చేశాను అని చూపించాను. దాన్ని ఇవాళ నేను కొరియర్ కూడా చేసేసాను. నేను ఆ వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేశాను, లింక్ అని కమెంట్ చేయకండి, లింక్ సెండ్ చేయను అని చెప్పేసి. కానీ చాలా మంది లింక్ అని కమెంట్ చేశారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి హెయిర్ కేర్ పైన ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. దీన్ని నేను లింక్ గా సెండ్ చేయలేను, ఎందుకంటే నేను ఓన్ గా తయారు చేసుకున్నాను కాబట్టి. చాలా వరకు ఆఫ్లైన్ లో కొన్ని ఆన్లైన్ లో కొన్నాను కాబట్టి అన్నిటి లింక్ సెండ్ చేయలేం కాబట్టి ఇవి నేను లింక్ సెండ్ చేయలేను. అయినా కూడా మాకు ఈ ప్రొడక్ట్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. ఫర్దర్ గా ఏం చేయాలో ఆలోచిద్దాం. లాస్ట్ వీడియోలో ప్రిపరేషన్ చూసాము, ఈ వీడియోలో దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది చూద్దాము. ఇంగ్రీడియంట్స్ అన్ని వాటర్ లో వేసిన తర్వాత 24 అవర్స్ ఊరితే సరిపోతుంది. అసలు రోజు ఇలా ఫిల్టర్ చేసుకుని స్ప్రే బాటిల్ లో నింపుకుని ప్యాచ్ టెస్ట్ కంపల్సరీగా చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ నేచురల్ అయినా కొన్ని స్కిన్ కి కొన్ని అలర్జీ అవుతుంది. ప్యాచ్ టెస్ట్ చేసుకున్న ఫ్యూ సెకండ్స్ కి మనకి ఎలాంటి అలర్జీ ఎలాంటి ఇచ్చింగ్ లేకపోతేనే స్కాల్ప్ కి అప్లై చేయాలి. ఓన్లీ స్కాల్ప్ కు మాత్రమే అప్లై చేస్తే సరిపోతుంది, జుట్టంతా అప్లై చేయాల్సిన అవసరం లేదు. స్కాల్ప్ మొత్తం అప్లై చేసిన తర్వాత జెంటిల్ గా మసాజ్ చేయాలి. దీనికోసమే మసాజర్ తీసుకున్నాను కాబట్టి మసాజర్ యూస్ చేసి మసాజ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ఫింగర్స్ తోనే ఫ్యూ సెకండ్స్ మసాజ్ చేస్తేనే సరిపోతుంది. బట్ ఫింగర్స్ తో కన్నా ఇలాంటి మసాజర్ యూస్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా మనకి హెయిర్ గ్రోత్ తొందరగా అవుతుంది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, మీకు బోర్ కొట్టకూడదని స్లోగానే చేయాలి మసాజ్. మెయిన్ గా ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత జుట్టు ఎందుకు ఊడిపోతుందంటే మన పైన మనం కేర్ తీసుకోవడం చాలా తక్కువ. ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తాం కానీ మన గురించి ఆలోచించడం చాలా రేర్ అబ్బా. అందుకనేసే ఇలాంటి ప్రాబ్లం అన్ని జరుగుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ అయినా వెయిట్ గెయిన్ అయినా మన సెల్ఫ్ కేర్ లేనందువల్లే జరుగుతుంది. సో రోజుకు ఒక 10 నిమిషాలు మన కోసం ఖచ్చితంగా కేటాయించాలి. అది హెయిర్ ఫాల్ గురించి అయినా, వెయిట్ గెయిన్ గురించి అయినా, వెయిట్ లాస్ గురించి అయినా, లేదా ఎక్సర్సైజ్ గురించి అయినా, ఏదైనా కానివ్వండి మన కోసం టైం తీసుకోవాలి. మెయిన్ గా కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. డైలీ తీసుకోకండి, కోల్డ్ అయిపోతుంది. రోజు మార్చి రోజు వాడితేనే సరిపోతుంది. మీకు ఈ హెయిర్ కేర్ ఛాలెంజ్ లో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. అది డౌట్స్ అయినా ఇంకేమైనా. ఉంటాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.